అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియో అనేది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే పూజలు చేసే ప్రతి వాళ్ళకి ఈ పూజా వీడియోస్లో టిప్స్ అనేటివి బాగా ఉపయోగపడతాయండి. మనము పూజ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు టెన్షన్గా ప్రతి ఐటమ్ అనేది ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ పూజ అనేది ప్రశాంతత లేకుండా చేసుకుంటూ ఉంటామండి. అలా కాకుండా ఈ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని అటు ఇటు తిరగకుండా ప్రశాంతంగా మనం పూజ అనేది చేసుకునేదానికి ఒక టిప్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. నేనైతే ప్రతి పూజలకు కానీ పండుగలకు కానీ అంటే మనకి శ్రావణ మాసం ముందు అలానే కార్తీక మాసం ఇలా ప్రతి ఒక్క ప్రత్యేకమైనటువంటి పండుగలకు ముందు ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం నేను అన్నిటిని ఒక దగ్గరే పెట్టుకుంటానండి. మనం ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర పెట్టుకునే ప్లాన్ కూడా చేసుకుంటేనే మనకి పూజ కానీ ఏదైనా ప్రశాంతంగా సులభంగా అయిపోతుంది. ముందుగా అయితే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అంటే చిట్టి గాజులు కానీ తామర గింజలు కానీ అలానే మీ దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన పుష్పాలు కానివ్వండి ఏవైనా సరే ఐటమ్స్ అన్నిటినీ కూడా మీరు ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ కానీ ఉంటే వేసుకొని ఒక 2 మినిట్స్ అందులోనే పెట్టేసి తర్వాత నేను మీకు వీడియోలో ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే మనకి చిల్లులతో గిన్నె అనేది ఉంటుందండి. మా సైడ్ అయితే వడసిబ్బి అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. అయితే ఈ గిన్నెలో అయితే మనం ఈ ఐటమ్స్ అన్నిటిని వేసుకొని ట్యాప్ కింద పెట్టుకొని నీళ్ళని బాగా మనం వేస్తూ ఉంటే బాగా మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే అందులో ఏమన్నా దుమ్ము ఉన్నా ఏదన్నా చిన్నటివి ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. తర్వాత వీటన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా సరే ఒక క్లాత్ పెట్టుకొని అంటే కాటన్ కానీ ఏదైనా సరే ఒక అంటే మనకి ఆ నెమ్ముని పీల్చే క్లాత్ ఏదైనా ఉంటే వాటి మీద వీటన్నిటిని మనం సపరేట్గా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద మనం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఆరబెట్టుకుంటే అందులో తేమ కానీ ఎక్కడ కూడా నీటి చెమ్మ కానీ లేకుండా ఉండేంత వరకు మనము వాటిని అయితే బాగా ఆరబెట్టుకోవాలండి. తర్వాత వీటన్నిటిని ఎలా స్టోర్ చేసుకోవాలండి, ఎక్కడ పెట్టుకోవాలి అంటే కొంతమంది వీటన్నిటిని చిన్న కవర్స్లో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటారండి. నేనైతే మసాలా డబ్బాలు అంటారు కదండి, మార్కెట్లో ప్రతి ఒక్క ఫ్యాన్సీ షాప్లో అయితే దొరుకుతాయి. ఈ డబ్బాలు వచ్చేసి 90 రూపీస్ అండి. వీటిల్లో అయితే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని మొత్తం అయితే నేను స్టోర్ చేసుకుంటాను. నా దగ్గర ఒక 3 డబ్బాలు అయితే ఉన్నాయండి. వీటన్నిటిలో అయితే నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నానో చూపిస్తాను. ముందుగా అయితే ఇవన్నీ మనము ఒక క్లాత్ మీద వేసుకొని పరుచుకొని ఆరిన తర్వాత ముందుగా అయితే ఆ డబ్బాను కూడా మనం శుభ్రంగా మనం వాష్ చేసుకున్న తర్వాత ఆ డబ్బాని నీట్గా మనము ఒక గుడ్డ తీసుకొని బాగా తుడుచుకోవాలండి. అందులో కూడా ఎక్కడ కూడా నీటి చెమ్మ అనేది ఉండకూడదు. మొదటగా అయితే నేను తామర గింజలు అయితే వేసుకున్నానండి. ఈ తామర గింజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వేసుకునేటప్పుడు అందులో ఎక్కడ కూడా చెమ్మ లేకుండా బాగా ఆరుంటుంది కదండి, సో అలాంటివి మాత్రమే మీరు స్టోర్ చేసుకోవాలి. మీరు ఒకవేళ చెమ్మ ఉండేది కనుక వేసేస్తే అవి తొందరగా బూజు వచ్చేసి పురుగు పట్టి పడిపోతాయి. తర్వాత పసుపు కొమ్ములు అండి, ఈ పసుపు కొమ్ములను కూడా మనము బాగా ఆరిన తర్వాత ఇందులో అయితే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా తెచ్చుకుంటారు కదండి, అంటే సాంగ్యం కోసం ఒక 3 కానీ 5 కానీ అలా తెచ్చుకుంటారు కదా, వాటిని కూడా మీరు ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. తర్వాత నా దగ్గర దశాంగం పొడి, సాంబ్రాణి అలానే పునుగు ఇలా అమ్మవారికి సంబంధించిన కొన్ని అయితే నా దగ్గర అయితే ఉన్నాయండి. వీటన్నిటిని చిన్న డబ్బాలో పెట్టుకొని నేను ఈ పెద్ద మసాలా డబ్బాలో అయితే పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర కొత్తవి చిట్టి గాజులు అయితే చాలా ఉన్నాయండి. కొత్తవి మాలల టైప్లో ఉన్నాయి, అలానే విడివిడిగా అంటే మనం అష్టోత్తరాలు చేస్తూ ఉంటాం కదండి, సో అవి కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను ఈ పెట్టేటువంటి ఈ డబ్బాలో ఏంటంటే మెయిన్గా అంటే నా దగ్గర ఎక్కువ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నేను ఈ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నానండి. చిట్టి గాజులు అయితే నా దగ్గర ఎర్రది, ఎల్లోది, గ్రీన్ది ఇలా నా దగ్గర ఒక 3-4 రకాలు అయితే ఉన్నాయండి. వాటిని నేనైతే ఇందులో పెట్టుకున్నాను. తర్వాత గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు అలా వీటన్నిటిని కూడా నేను పెట్టుకున్నానండి. ఇవన్నీ నేను ఒక్కసారి కొనలేదండి. నేను ఏదైనా సరే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏదైనా పండగలు వచ్చినప్పుడు సాంగ్యానికి 3 కానీ 5 కానీ 9 కానీ అలా నేను కొంటూ వస్తూ పూజలో పెట్టిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత వాటిని పాలల్లో శుద్ధి చేసుకొని తర్వాత మంచినీటిలో శుద్ధి చేసుకొని నేను ఇలా డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. తర్వాత అష్టలక్ష్మి కాయిన్స్ అండి. ఈ అష్టలక్ష్మి కాయిన్స్ అనేటివి నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి మీషో నుంచి అయితే తెప్పించుకున్నానండి. క్వాలిటీ కూడా ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాయండి. ఎప్పుడైనా సరే ప్రత్యేకంగా శుక్రవారాల్లో కానీ లేదా ఏదైనా శ్రావణ మాసం వచ్చినప్పుడు, మార్గశిర మాసం వచ్చినప్పుడు, అక్షయ తృతీయ ఇలాంటి టైంలో అయితే నేను అష్టలక్ష్మి కాయిన్స్ అయితే పూజ అనేది చేస్తాను. పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ వీటిని శుద్ధి చేసుకొని ఇలా నేను బాక్స్లో అయితే పెట్టుకుంటానండి. తర్వాత అత్తరు సీసాలండి. ఈ అత్తరు సీసాల్లో కూడా మనకి చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులండి. అమ్మవారికే కాదండి, స్వామివారి పూజల్లో కూడా మనము వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ అత్తరులో కూడా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి. జాస్మిన్ కానీ, లావెండర్ అని, శాండిల్ అని ఇలా మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ అత్తరు సువాసన అన్న కూడా లక్ష్మీదేవి
లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అండి. తర్వాత జువ్వాది పొడి అండి, తర్వాత పచ్చకర్పూరం, పచ్చ కుంకుమ అండి. ఈ పచ్చ కుంకుమ అంటే కుబేరునికి చాలా ఇష్టం అండి, కుబేరు కుంకుమ అంటారు. తర్వాత గురువింద గింజలు, కస్తూరి, శ్రీచక్రం, ఇవన్నీ కూడా నేను ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నానండి. తర్వాత మీకు అందరికీ ఒక సందేహం వస్తుందండి, ఇవన్నీ చెడిపోతాయి కదా అండి, అంటే మనం పసుపు కొమ్ములు పెట్టాం కదా వాటిలో పురుగు పడతాయి, అలానే తామర గింజలు పెడతాం కదా అవి కూడా చెడిపోతాయి, బూజు వచ్చేస్తాయి. మనం ఇలా అంతా స్టోర్ చేసుకుంటాం కదా, మరి గాలి అనేది లోపలికి వెళ్ళదు కదా, మరి ఎలాంటి బూజు పడతాయి కదా అంటే అలా ఏం లేదండి. మీరు ఈ బాక్స్ మూత వేసే ముందు ఇప్పుడు పసుపు కొమ్ములు, గురువింద గింజలు ఉంటాయి కదండి, తామర గింజలు, వీటన్నిటిలో కొద్దిగా పచ్చకర్పూరంని బిళ్ళలు కనుక వేస్తే మనకి అవి తొందరగా అయితే బూజు పట్టవండి, ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయి. తర్వాత నా దగ్గర చిట్టి గాజులు, అలానే లక్ష్మీ గవ్వలు, ఇవన్నీ కూడా క్వాంటిటీ అనేది ఎక్కువ ఉందండి. అందుకని మరొక డబ్బా తీసుకొని అందులో నేను చిట్టి గాజులు, అలానే లక్ష్మీ గవ్వలు, బిల్వ పత్రాలు, మనకి లక్ష్మీ పువ్వులు అంటే సిల్వర్లో అయితే దొరుకుతాయండి. 108 పువ్వులు అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి. నేను కొన్నప్పుడు 2500 అయితే పడిందండి. ఇప్పుడైతే సిల్వర్ రేట్ పెరిగింది కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు. అలానే బిల్వ పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. వీటన్నిటిని నేను శుభ్రం చేసుకొని తర్వాత బాగా ఒక పొడిగుడ్డతో తుడుచుకొని నేను ఈ డబ్బాల్లో అయితే పెట్టుకున్నానండి. ఎర్రవత్తులు, తామరవత్తులు, ఒక్కలు, అలానే ఎండు ఖర్జూరం, అలానే గుండు వత్తులు, వీటన్నిటిని కూడా నేను ఈ మసాలా బాక్స్లో అయితే నేను అన్నీ సెట్ చేసేసుకున్నానండి. తర్వాత అందరికీ ఉపయోగపడేవండి. ఈ డబ్బానైతే నేను ఎక్కువగా అయితే ఫ్రీక్వెంట్గా అయితే పూజ రూమ్లో దేవుడి పక్కనే పెట్టుకొని పూజలు అనేటివి చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఈ డబ్బాలో పెట్టిన ఐటమ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి నిత్యం ఉపయోగపడేటివండి. ఇప్పుడు మనం పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి, నేనైతే ఒక్కసారిగా పెద్ద ప్యాకెట్లు అనేటివి తెచ్చేసుకొని పెద్ద బాక్సులు ఉంటాయి కదండి వాటిల్లో పసుపుని కుంకుమని అయితే నేను వేసుకొని కొద్దిగా దాంట్లో వేసుకుంటానండి. కొద్దిగా సపరేట్గా ఒక డబ్బా తీసుకుని అందులో కొద్దిగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద డబ్బాలో ఉండేది తీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఇలా చేస్తే మనకి తొందరగా అయితే పసుపు అయిపోదు, నిదానంగా మన పూజ అయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది తెచ్చుకోవడం అలా అయితే మనం ఉంటుంది. తర్వాత ఇందులో పసుపు కుంకుమ ప్యాకెట్లు అనేవి ఓపెన్ చేసుకొని కొద్దిగా పెద్ద డబ్బాల్లో కొద్దిగా చిన్న వాటిల్లో అయితే పసుపు కుంకుమని అయితే వేసుకున్నానండి. తర్వాత ఒత్తులండి, ముఖ్యంగా అంటే మనం ఒత్తులు అనేటివి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి కదండి, వీటన్నిటిని మనము ఒక బాక్స్లో కనుక పెట్టుకుంటే మనం అంటే మనకు గుర్తుగా మనం పూజ చేసుకునేటప్పుడు ఆ డబ్బాలో ఒత్తులు మనం తీసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చండి. అందుకోసం నేను ఒత్తులను నా దగ్గర ఎన్ని ఒత్తులు అయితే ఉంటాయో వాటన్నిటిని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. తర్వాత నెయ్యి దీపాలండి, తర్వాత దారం. ఈ దారం అనేది కొన్నిసార్లు యజ్ఞోపవీతం కింద మనం పూజ చేసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. అలానే ఏదైనా సరే వ్రతాలు చేస్తున్నప్పుడు తోరాలు కట్టుకోవడానికి, కంకణాలు కట్టుకోవడానికి వాటన్నిటికీ ఈ దారం అనేది బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత అందరికీ నిత్య పూజలో ఉపయోగపడేటివి పసుపు అక్షింతలండి. ఈ పసుపు అక్షింతలను కూడా నేను సిద్ధం చేసుకొని ఈ బాక్స్లో అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత ఎర్ర అక్షింతలండి. ఈ ఎర్ర అక్షింతలను కూడా నేను ఎక్కువగా దుర్గమ్మ పూజలు అయితే ఎక్కువగా నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఖచ్చితం అనేది ఏం లేదండి, ఎర్ర అక్షింతలు కూడా మనం అది చేసుకునే విధానాన్ని బట్టి మనకి ఈ అక్షింతలు ఎన్ని రోజులు వస్తాయి అనే దాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే ముందుగా అయితే బియ్యం అనేది తీసుకొని అందులో కుంకుమ అనేది వేసుకొని కొద్దిగా మన నెయ్యి అయితే తీసుకొని అక్షింతలు అయితే సిద్ధం చేసుకొని ఈ అక్షింతలు కూడా నేను స్టోర్ చేసుకున్నానండి. ఇవైతే నేను నెలకి అలా మారుస్తూ ఉంటానండి. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ అక్షింతలు అనేటివి ఉంటాయి. తర్వాత మనం నిత్యం పూజ చేసేటప్పుడు తులసి కోట దగ్గర కానీ, అలానే మనం గడపకి పసుపు కుంకాలు పెట్టేటప్పుడు పిండితో అయితే మనం ముగ్గులు వేయడము, పిండితో బొట్లు అనేటివి పెడతామండి. సో దానికని నేను ముందుగా ఎప్పుడైనా సరే దోశలకి అలా పిండి ఆడిపించినప్పుడు ఆ పిండి అనేది కొద్దిగా నేను ఈ డబ్బాలో అయితే పెట్టుకుంటానండి. పూజలు చేసేటప్పుడల్లా నేను పూజల్లో అయితే వాడుకుంటూ ఉంటాను. తర్వాత అయితే ఈ బ్లూ డబ్బాలో అయితే కొద్దిగా ప్లేస్ ఉందని చెప్పనేసి ఇక్కడ అష్టగంధం ట్యూబ్, అలానే విభూతి ట్యూబ్ అండి. నేను దేవుని పటాలకు బొట్లు అనేటివి ఎక్కువగా అష్టగంధంతో పెడుతూ ఉంటాను, అందుకని గంధం ట్యూబ్స్ అనేటివి కొంటూ ఉంటానండి. వీటిని కూడా ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. తర్వాత గంధం అండి, గంధం పొడి. ఈ పొడి అనేది నేను రీసెంట్గా అయితే తీసుకున్నానండి, సువాసన బాగుంది. ఇది ఎలాగో డబ్బాలోనే వచ్చింది కదా అని నేను ఆ డబ్బాని అలానే పెట్టేశానండి. తర్వాత అమ్మవారికి సుగంధభరితమైనటువంటి జలాలు అంటే రోజ్ వాటర్ కానీ, గంగాజలం కనుక ఉంటే మనం శివయ్యకు అభిషేకం చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవచ్చు. ఇల్లుని శుభ్రం చేసుకునేటప్పుడు ఇంటి నీటిలో కూడా మనం గంగాజలం కలుపుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అండి. అలానే ఆవు పంచతం అండి, శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానీ మనం ప్రత్యేకంగా పూజ చేసినప్పుడు ఆవు పంచతం అయితే మనము ఇంట్లో అయితే చల్లుకుంటే చాలా మంచిదండి. వీటన్నిటిని కూడా నేనైతే సిద్ధం చేసుకున్నానండి ఒక బాక్స్లో పెట్టుకొని. తర్వాత పిండి జల్లిళ్ళండి. ఇవేంటంటే మనం ఏదైనా సరే మోడల్స్ కావాలి అంటే వీటన్నిటిని నేను తిరుపతిలో ఉన్నప్పుడు గోవిందరాజ స్వామి గుడి దగ్గర అయితే తీసుకున్నానండి. ఏదైనా సరే అకేషన్స్ వచ్చినప్పుడు వాటితో అంటే గడప పూజలు చేసేటప్పుడు ఏదైనా అమ్మవారికి ప్రత్యేకంగా
విధంగా చేసేటప్పుడు ఈ జల్లెడని అయితే నేను ఉపయోగించుకుంటానండి. అలానే గాజుల మాల, ఈ గాజుల మాల వచ్చేసి నేను అమ్మవారికి ప్రతిసారి చేసుకుంటూ ఉంటానండి కొత్తగా. ఎప్పుడైనా సరే పర్వదినాలు వచ్చినప్పుడు ఈ గాజుల మాలను డిఫరెంట్గా చేసుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాను. ఇవ్వండి ఈ విధంగా అయితే నేను పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి కష్టం లేకుండా అన్ని ఐటమ్స్ అనేటివి ఈ విధంగా నేను క్లీన్ చేసుకొని ఈ విధంగా స్టోర్ అనేది చేసుకుంటానండి. ఇలా చేసుకోవడం వల్ల మనము ప్రతి ఐటమ్ కోసం వీటన్నిటిని కూడా మనము పూజలో అయితే పెట్టుకొని ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ ఆర్గనైజేషన్ ఐడియా అనేది మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రావణ మాసంలో కానీ అన్ని డివోషనల్ పూజా విధానం వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మీరు మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ అనేటివి ఇంకా ఎక్కువ ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. సరే అండి, ఓకే. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.